చివరి కోరికగా కన్న కొడుకును చూడాలనుంది అని భర్తకు చెప్పింది కవితాదేవి. కొడుకుకు ఫోన్ చేసి విషయం చెప్పాడు తండ్రి. ఎందుకు నన్ను విసిగిస్తారు? సమయం ఉన్నప్పుడు వస్తాను అంటూ తండ్రి మాటలను కొట్టిపారేశాడు స్వార్థపు కొడుకు. చివరికి లోకాన్ని వదిలి వెళ్ళిన తల్లిని చూడడానికి వెళ్ళాడు. కార్యక్రమాలన్నీ పూర్తి చేశాక ఒంటరిగా మిగిలిపోయిన తండ్రిని నగరానికి తీసుకువచ్చాడు. కానీ భర్తకు తెలియకుండా మామగారిని మాయం చేసింది కోడలు. సంవత్సరాల తర్వాత తండ్రిని కలిశాడు కొడుకు. తండ్రి పట్ల తన భార్య ఎందుకిలా చేసిందో తెలిసి కొడుకుకు కాళ్ళ కింద భూమి కదిలిపోయింది. ఇంతకీ అసలు కోడలు చేసిన పని ఏంటి? కథలో తెలుసుకుందాము. అందరికీ నమస్కారం. తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ మామగారిపై ఒప్పందం. అప్పుడే ఇంట్లోకి వస్తూ, ఈరోజు బాగా అలసిపోయాను, మజ్జిగ ఇవ్వు కవిత అన్నారు సుందరయ్య గారు. ఇప్పుడే తెస్తాను అంటూ లోపలికి వెళ్ళింది కవిత. గ్లాస్లో తెచ్చిన మజ్జిగను భర్తకు ఇస్తూ దగ్గుతుంది కవిత. చాలా రోజుల నుండి ఇలాగే దగ్గుతున్నావు. దగ్గరలోని నగరానికి వెళ్ళి హాస్పిటల్లో చూపెడతాను అంటే వెంట రాను అంటున్నావు. ఎలా కవిత అన్నారు సుందరయ్య గారు. పర్వాలేదు, అదే తగ్గుతుందిలేండి అంటూ లోపలికెళ్ళిపోయింది కవిత. కవితాదేవి మరియు సుందరయ్యకు ఒక కొడుకు దిలీప్. సుందరయ్య గారు గ్రామంలో వ్యవసాయం చేసేవారు. వ్యవసాయం మీద ఆధారపడి కుటుంబం నడిచేది. ఎల్లప్పుడూ కష్టపడే తత్వం అతనిది. భార్య కూడా భర్తకు సహాయంగా అప్పుడప్పుడు పొలానికి వెళ్ళేది. సుందరయ్య గారు వ్యవసాయం చేస్తూనే తన ఒక్కగానొక్క కొడుకును చదివించారు. 10వ తరగతి దాకా గ్రామంలోనే చదివాడు దిలీప్. కానీ పై చదువులకు నగరానికి వెళ్ళవలసి వచ్చేది. అక్కడే హాస్టల్లో ఉండి చదువుకునేవాడు. కానీ మెల్లగా దిలీప్ నగరపు చెడు అలవాట్లకు బానిసయ్యాడు. చదువుకునే సమయంలోనే తనతో పాటు చదువుకునే హేమను ప్రేమించాడు దిలీప్. హేమ చిన్నతనంలోనే తల్లి తండ్రి మరణించారు. అందుకే మామయ్య వద్ద పెరిగింది. హేమ కూడా దిలీప్ని ఇష్టపడింది. దిలీప్కు ఉద్యోగం వచ్చాక తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పారు ఇద్దరు. మొదట ఇరువైపు పెద్దలు ఒప్పుకోలేదు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో కొడుకు సంతోషం కోసం ఒప్పుకున్నారు సుందరయ్య దంపతులు. హేమ వాళ్ళింటికి వెళ్ళి సంబంధం మాట్లాడి కొడుకు పెళ్లి చేశారు. పెళ్ళైన తర్వాత భార్య హేమతో కలిసి సిటీలోనే స్థిరపడ్డాడు కొడుకు. సుందరయ్య మరియు కవిత దంపతులు గ్రామంలోని వారి పూర్వీకుల ఇంట్లో నివసిస్తున్నారు. వ్యవసాయం చేసుకుంటూ ఇద్దరూ ఒకరికి ఒకరుగా ఉండేవారు. రోజులు గడుస్తున్నాయి. దిలీప్కు కొడుకు పుట్టాడు. తల్లి తండ్రికి విషయం తెలియజేశాడు. కానీ దిలీప్ ఎప్పుడూ కొడుకుని తల్లి తండ్రి వద్దకు గ్రామానికి తీసుకురాలేదు. ఎప్పుడూ తల్లి తండ్రిని కూడా తన వద్దకు పిలిచేవాడు కాదు దిలీప్. వయసు పెరగడంతో ఇద్దరూ వ్యవసాయం చేయలేకపోతున్నారు. కొద్ది నెలలుగా విపరీతమైన దగ్గుతో బాధపడుతున్న భార్య కవితను హాస్పిటల్కు వెళ్దామని సుందరయ్య గారు ఎన్నిసార్లు అడిగినా పర్వాలేదు అంటూ మాట దాటివేసేది. ఒకనాడు భర్తతో పాటు వ్యవసాయం చేయటానికి వెళ్ళిన కవిత అక్కడే కళ్ళు తిరిగి పడిపోయింది. వెంటనే చుట్టుపక్కల వారి సహాయంతో దగ్గరలోని నగరంలోని డాక్టర్ వద్ద చూపించారు సుందరయ్య గారు. అన్ని పరీక్షలు చేసిన డాక్టర్ కవిత గారికి క్యాన్సర్ చివరి దశలో ఉందని, ఇప్పటికే చాలా ఆలస్యమయ్యిందని చెప్పారు. డాక్టర్ నోటి నుండి ఈ మాట విన్న సుందరయ్య గారికి ఒక్క క్షణం భూమి ఆగిపోయినంత పనయ్యింది. కానీ ఎలాగైనా భార్యను కాపాడుకోవడానికి చివరి వరకు ప్రయత్నించారు సుందరయ్య గారు. భార్య కోసం తనకున్న పొలాలలో కొంత భాగం కూడా అమ్మేశారు. సంవత్సరానికి 2 సార్లు పొలాల ద్వారా వచ్చే డబ్బు తీసుకెళ్లడానికి దిలీప్ గ్రామానికి వచ్చేవాడు. కానీ కొంత భూమిని అమ్మినప్పటి నుండి కొడుకు తల్లిదండ్రుల వద్దకు రావటం మరియు ఫోన్ చేయటం కూడా మానేశాడు. అయినప్పటికీ కోడలు హేమకు అత్తా మామగారిపై సానుభూతి ఉండేది మరియు అప్పుడప్పుడు ఫోన్ చేసి వారి యోగక్షేమాలను ఆరా తీసేది. మనవడి విషయాలను తాతయ్య నానమ్మకు చెప్పేది. హేమ కూడా
భర్తతో గ్రామానికి వెళ్దామనేది. కానీ ఇక తల్లి తండ్రితో ఎటువంటి అవసరం లేదన్నట్టుగా మాట్లాడేవాడు దిలీప్. తల్లి తండ్రులు ఎప్పుడూ కొడుక్కి ఫోన్ చేసి రమ్మని అడిగేవారు. కానీ కొడుకు నుండి ఎప్పుడూ ఒకే సమాధానం, బిజీగా ఉన్నాను అనేవాడు. ఇలా రోజులు గడుస్తూ ఈనాడు కవిత ఆరోగ్యం మరింత క్షీణించింది. మరుసటి ఉదయం గొంతెండిపోతుంది, దాహంగా ఉంది అనింది కవిత. వెంటనే వంటగదిలోంచి భార్య కోసం మంచినీళ్లు తెచ్చారు సుందరయ్య గారు. కానీ అతను వచ్చేసరికి భార్య చలనం లేకుండా ఉంది. సుందరయ్య గారికి అర్థమయ్యింది, ప్రపంచంలో ఉన్న ఒక్కతోడు తనని వదిలి శాశ్వతంగా వెళ్ళిపోయిందని. కొడుకు దిలీప్కు ఫోన్ చేసి విషయం చెప్పారు. కానీ తల్లి అంత్యక్రియలకు రావడానికి కూడా సమయం లేదు కొడుకుకి. సాయంత్రం వరకు వేచి చూసిన బంధువులు మరియు గ్రామస్తులందరూ దిగులుగా కూర్చున్న సుందరయ్య గారితో మాట్లాడి అంత్యక్రియల కోసం శ్మశాన వాటికకు తీసుకెళ్లగా భార్య, 8 సంవత్సరాల కొడుకుతో దిలీప్ అక్కడికి చేరుకున్నాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత కొడుకుని, కోడలిని, మనవడిని చూసి సుందరయ్య గారు కొడుకుని హత్తుకొని ఏడవసాగారు. కార్యక్రమం పూర్తి చేసి అందరూ ఇంటికి తిరిగి వచ్చారు. 40 సంవత్సరాలు భార్యతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుని సుందరయ్య గారు వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. 2 రోజులు గడిచాయి. 3వ రోజు కార్యక్రమాలు జరిపి దిలీప్ తండ్రి వద్దకు వచ్చి, నాన్న, ఆఫీసులో చాలా ముఖ్యమైన పని ఉంది. ఎలాగూ వచ్చిన పని అయిపోయింది కాబట్టి మేము వెళ్ళాలి అన్నాడు. సుందరయ్య గారు మౌనంగా కూర్చున్నారు. అతను తన కొడుకును వెళ్ళమని కానీ ఉండమని కానీ అడగలేదు. కొడుకు చెప్పేది వింటూ అతని వైపు చూస్తూ ఉన్నాడు. కానీ కార్యక్రమానికి వచ్చిన గ్రామస్తులు మరియు బంధువులు కొడుకు మాటలు విని చాలా ఆశ్చర్యపోయారు. అందరూ దిలీప్ని అక్కడే ఉండాలని పట్టుబడడంతో దిలీప్ ఉండవలసి వచ్చింది. తల్లి 13వ రోజు కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాత దిలీప్ ఊరెళ్ళడానికి తయారయ్యాడు. అప్పుడు ఊరి సర్పంచ్ అతన్ని ఆపి, బాబు దిలీప్, ఇప్పుడు నీ ముసలి తండ్రికి నీవే ఆసరా. నువ్వు తప్ప అతనికి మరెవరూ లేరు. అతనిని ఈ స్థితిలో వదిలేస్తే ఎలా? అతన్ని ఎవరు చూసుకుంటారు? ఇన్నాళ్ళు మీ అమ్మా నాన్న ఒకరికి ఒకరుగా ఉన్నారు. కానీ మీ అమ్మ లేకుండా మీ నాన్న ఉండలేడు. మీ నాన్నని కూడా నీతో పాటు తీసుకెళ్ళు అన్నాడు. కోడలు హేమకు కూడా సర్పంచ్ మాటలు నచ్చాయి. కానీ దిలీప్ తీరు చూస్తే అతనికి సర్పంచ్ మాటలు నచ్చినట్టు లేదు. దీంతో ఆమె ఏమీ అనలేకపోయింది. అంతలో సర్పంచ్తో దిలీప్ అన్నాడు, మీరు చెప్పింది నిజమే. కానీ ఊరి వాతావరణానికి అలవాటు పడిన నాన్న నగరంలో ఉండలేరు. అంతేకాకుండా నగరంలో ఇల్లు చిన్నది. నాన్నను తీసుకెళ్లలేను అన్నాడు. అప్పుడు సర్పంచ్ 2 నిమిషాలు మౌనంగా ఉండి, బాబు దిలీప్, నీకసలు తెలియట్లేదా మీ నాన్న ఏం పోగొట్టుకున్నారో? మీ అమ్మ ఈ వయసులో కూడా మీ నాన్నని చాలా బాగా చూసుకునేది. నీ తండ్రి ఒక్కడే ఉండలేడు. సరే, మీ తండ్రిని మీ దగ్గర ఉంచుకోవటం అభ్యంతరంగా ఉంటే గ్రామ పంచాయతీ అతని బాధ్యత తీసుకుంటుంది. కానీ ఆ తర్వాత నిన్ను, మీ నాన్నగారి ఆస్తిని ముట్టుకోనివ్వము అన్నారు సర్పంచ్ గారు. సర్పంచ్ మాటలు విని నాన్న పేరుతో ఉన్న ఇంత పెద్ద ఇల్లు దొరకదని తన తండ్రిని తనతో తీసుకెళ్లడానికి ఒప్పుకున్నాడు దిలీప్. గ్రామంలోని ఇంటిని బాడుగకు ఇచ్చి తండ్రిని నగరానికి తీసుకెళ్లాడు. సుందరయ్య గారు భార్య మరణంతో మానసికంగా కుంగిపోయారు. కోడలు అతన్ని జాగ్రత్తగా చూసుకునేది కానీ కొడుకు తండ్రిని పట్టించుకునేవాడు కాదు. సర్పంచ్ చేత ఒప్పించబడడంతో అతను తన తండ్రిని తనతో తీసుకెళ్లడానికి అంగీకరించాడు. లేకపోతే దిలీప్ తండ్రిని తీసుకెళ్లేవాడు కాదు. దిలీప్ అతి స్వార్థపరుడు మరియు అత్యాశపరుడు. కుటుంబ సంబంధాల్లో కూడా తను స్వార్థం కోసమే వెతుకుతూ ఉంటాడు. ఇదే భార్య హేమకు అస్సలు నచ్చని విషయం. రోజులు గడుస్తున్నాయి. తండ్రిని ఇంట్లో సహించలేకపోతున్నాడు దిలీప్. ఎల్లప్పుడూ కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని, ఇంటి ఖర్చులు ఎక్కువయ్యాయని ఇంట్లో హేమతో గొడవ పడేవాడు దిలీప్. తన భర్త ఎంత స్వార్థపరుడో హేమకు తెలుసు. ఈ మాటలన్నీ తండ్రి గురించి అంటున్నాడని కూడా హేమకు తెలుసు.
రోజువారీ కార్యక్రమంగా ఆఫీసు నుండి ఇంటికి వస్తూనే పోట్లాడేవాడు. కానీ ఒకనాడు దిలీప్ తండ్రి చేతిలో రిమోట్ లాగేసుకున్నాడు. ఇక ఇదొక్కటే తక్కువయింది, మీ వలన ఖర్చులన్నీ పెరిగిపోయాయి అని తండ్రి మీద కోపంతో అరిచాడు. ఎప్పుడూ ఎదురు చెప్పని హేమ ఆ రోజు మౌనంగా ఉండలేకపోయింది. మామయ్య గారి చేతిలో నుండి రిమోట్ ఎందుకు తీసుకున్నారు? ప్రతిరోజు మీరు అన్ని మాటలని మామయ్య గారిని ఉద్దేశించే చెబుతున్నారు అని తెలుసు. తను మీ నాన్నగారు. తల్లి తండ్రిని చిన్నప్పుడే కోల్పోయిన నేను ఎలాగూ నా తల్లి తండ్రికి సేవ చేయలేను. కానీ ఈ వయసులో మామయ్య గారి అవసరాలు మనమే చూసుకోవాలి. తండ్రి గురించి చేసిన ఖర్చులను కూడా చెప్పుకుంటున్నారా? మీ నాన్నగారు ఎంత బాధపడతారో ఆలోచించారా అని తిట్టింది. కొడుకు చెప్పిన మాటలు సుందరయ్య గారి ఆరోగ్యంపై మరింత దారుణంగా ప్రభావం చూపుతున్నాయి. భార్య మాటలు అస్సలు పనిచెయ్యలేదు దిలీప్ మీద. ఖర్చుల విషయంలో ఇంట్లో ప్రతిరోజు గొడవ పెట్టుకోవడం దినచర్యగా మారింది. దాని ఫలితంగా సుందరయ్య గారి ఆరోగ్యం రోజురోజుకు క్షీణించడం మొదలయ్యింది. ఒకనాడు సుందరయ్య గారు మరింత అనారోగ్యానికి గురయ్యారు. మామగారిని హాస్పిటల్ తీసుకెళ్లమని భర్తతో చెప్పింది హేమ. డాక్టర్ వద్ద చూపెట్టి మందులు తీసుకొని ఇంటికి చేరుకున్నారు తండ్రి కొడుకులు. కానీ ఇంటి లోపలికి వచ్చాక మందులు టేబుల్ మీద పడేసి కోపంతో అరవడం మొదలుపెట్టాడు దిలీప్. హేమా, నువ్వెక్కడున్నావు? ఇక చాలు, నాన్నను ఇక నా దగ్గర ఉంచుకోలేను. నాకొచ్చే జీతంలో అతని ఖర్చులు భరించలేను. అందుకే నేను నాన్నను ఎక్కడన్నా వదిలి వస్తాను అన్నాడు దిలీప్. హేమ తన గది నుంచి బయటికి వచ్చి, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈ వయసులో మామయ్య గారిని ఎక్కడికి తీసుకెళ్తారు? ఎక్కడ వదులుతారు? చాలా పెద్ద పొరపాటు చేస్తున్నారు మీరు అన్నది హేమ. ప్రతిదానికి ఒక పరిమితి ఉంటుంది. నాన్న మందులు చాలా ఖరీదైనవి. నా మొత్తం నెల జీతం ఈయనకే సరిపోతున్నాయి. నేను ఇలా ఖర్చు పెడితే నడి రోడ్డు మీద ఉండాల్సిందే. దానికంటే నాన్నను ఎక్కడన్నా వదిలేసి రావడం మంచిది అన్నాడు దిలీప్. ఛీ, ఇలా ఎలా మారిపోయారండి? అతను మీ తండ్రి. మీ తండ్రిని రోడ్డు మీద వదిలేయాలని ఎలా ఆలోచిస్తారు? నేను ఇది జరగనివ్వను అని కోపంగా అనింది హేమ. ఎప్పుడూ తన ముందు గట్టిగా మాట్లాడని తన భార్య కోప్పడ్డం చూసి షాక్ అయ్యాడు దిలీప్. కాసేపటికి హేమ భర్తతో ప్రేమగా మాట్లాడి సమస్యను పరిష్కరిద్దామనుకుంది. చూడండి, ఈ రోజుల్లో ఖర్చులు చాలా పెరిగాయి, నాకు తెలుసు. దానర్థం మనం బాధ్యతల నుండి తప్పుకోవాలని కాదు. అతను మీ తండ్రి మరియు ఈ వయసులో మామయ్య గారి బాధ్యత మన మీదనే ఉంది. మీరు తప్ప అతనికి మరెవరూ లేరు అని ఒప్పించడానికి చూసింది. కానీ ఆమె భర్త దిలీప్పై ఈ మాటలు అస్సలు ప్రభావం చూపలేదు. అతను తన తండ్రిని ఇంటి నుండి వెళ్ళగొట్టాలనుకున్నాడు. కానీ పరిష్కారమేదీ తోచట్లేదు దిలీప్కు. దిలీప్ సరైన సమయం కోసం ఎదురు చూడడం ప్రారంభించాడు. ఒకరోజు ఉదయం చికిత్స కోసం తన తండ్రిని హాస్పిటల్ తీసుకెళ్లాడు దిలీప్. హాస్పిటల్లో ఆందోళనగా కూర్చున్న ఒక వ్యక్తిని ఏమైంది అని అడిగాడు దిలీప్. నా తండ్రి 2 కిడ్నీలు పాడయ్యాయి. కిడ్నీ మార్పిడి చేయడానికి నేను ఎంత ఖర్చు చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. కానీ కిడ్నీ లభించలేదు. కిడ్నీ మార్పిడికి సమయం కూడా ఎక్కువ లేదు అన్నాడు ఆ వ్యక్తి. డబ్బు అనే వ్యామోహంలో ఉన్న దిలీప్ తండ్రిని ఎలాగో వదిలించుకోవాలనుకున్నాడు. అందుకే డబ్బుకు డబ్బు వస్తుంది, నాన్న కూడా ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు అని ఆలోచించాడు దిలీప్. వెంటనే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి 1 కోటి రూపాయలకు కిడ్నీ ఇప్పిస్తానని ఒప్పుకున్నాడు. అతను తన తండ్రి కిడ్నీ ఇవ్వడానికి ఇష్టంగా ఉన్నట్లు డాక్టర్తో మాట్లాడాడు. కానీ ఈ వయసులో మీ తండ్రి కిడ్నీలు తీయటం వల్ల అతని ఆరోగ్యానికి చాలా హానికరమని డాక్టర్ చెప్పాడు. దానివల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు అన్నాడు. అందుకే డాక్టర్ దిలీప్ మాట వినలేదు. కానీ దిలీప్ కిడ్నీకి బదులుగా వచ్చే డబ్బులో కొంత భాగాన్ని డాక్టర్కి ఇస్తానని చెప్పడంతో డాక్టర్ కూడా అత్యాశతో ఒప్పుకున్నాడు. మరోవైపు సుందరయ్య గారు అప్పటికే అనారోగ్యంతో ఉన్నారు. దిలీప్ తండ్రిని వైద్యుల పర్యవేక్షణలో ఆస్పత్రిలో విడిచిపెట్టాడు.
తద్వారా సుందరయ్య గారికి కిడ్నీ మార్పిడికి ముందు అన్ని చెకప్లు చేయించవచ్చు. ఒకరి కిడ్నీ వేరొకరికి అమర్చాలంటే దానికోసం కిడ్నీ ఇవ్వడానికి రెడీగా ఉన్న వ్యక్తికి చాలా పరీక్షలు చేయవలసి ఉంటుంది. అన్ని రిపోర్ట్లు చూసినప్పుడు మాత్రమే అది సరిపోతుందా లేదా అనేది తెలుస్తుంది. కాబట్టి తండ్రిని హాస్పిటల్లో వదిలేసి మీరు రేపు రండి అన్నాడు డాక్టర్. నాన్న, నువ్వు ఇక్కడే ఉండు, నీకు కొన్ని పరీక్షలు చేస్తారు, చేయించుకో అన్నాడు దిలీప్ తండ్రితో. అయ్యో, నాకు ఒక్కడినే భయంగా ఉంది, నువ్వు ఉండు దిలీప్ అన్నాడు తండ్రి. పర్వాలేదు నాన్న, డాక్టర్ తెలిసినవాడే, ఏమీ అవ్వదు అని ఇంటికి వెళ్ళిపోయాడు దిలీప్. ఇంటికి వచ్చిన భర్తను మామయ్య గారెక్కడా అని అడగడం మొదలుపెట్టింది హేమ. తన భర్త దిలీప్ తన వైపు కూడా చూడకుండా మౌనంగా ఉండటం వలన తనకు చాలా అనుమానాలు వచ్చాయి. కానీ హేమ పదే పదే అడిగినప్పుడు, నాన్న, నేను బండి దిగి వెళ్తున్నాము, నాకంటే నాన్న కొద్దిగా వెనుక నడుస్తూ వస్తున్నారు, ఇద్దరి మధ్యలో ఒక పెద్ద లారీ వచ్చింది, నాన్న ఆ వైపు రోడ్డు మీద నిలబడి ఉన్నారు, మధ్యలో ఉన్న లారీ వెళ్ళిపోయాక నాన్న కనపడలేదు, తప్పిపోయారు, నేను చాలా వెతికాను, అయినా కనపడలేదు అన్నాడు దిలీప్. ఇది విని హేమకు చాలా వింతగా అనిపించింది. అద్భుతంగా ఉంది మీ కథ. మీ సమక్షంలో ఉన్న మామయ్య గారు తప్పిపోయారా? అయితే మీరు ఇంటికి ఎందుకు వచ్చారు? పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి కదా అడిగింది హేమ. 24 గంటలు గడవనిది ఏ పోలీస్ అయినా కేసు రిజిస్టర్ చేసుకోడు హేమ అన్నాడు దిలీప్. గొడవపడి సమయం వృధా చేయటం కంటే మామయ్యను వెతకడం మంచిది అని స్వయంగా మామగారి కోసం వెతకటానికి బయలుదేరింది హేమ. వెతుకుతూనే రాత్రయ్యింది, కానీ సుందరయ్య గారు కనపడలేదు. ఇప్పుడు హేమ 24 గంటలు గడవడం కోసం ఎదురు చూసింది. మరుసటి ఉదయం దిలీప్ స్నానం చేసి రెడీ అయ్యి బయలుదేరడం చూసిన హేమ ఆశ్చర్యపోయింది. దిలీప్ హాస్పిటల్లోకి వెళ్ళి డాక్టర్తో మాట్లాడగానే, మీ నాన్న రిపోర్ట్స్ వచ్చాయి, అతని కిడ్నీ సరిపోతుంది అన్నాడు. ఈ మాట వినగానే దిలీప్కు లాటరీ తగిలినట్టుగా మొహం వెలిగిపోయింది. మరోవైపు హేమకు ఇంత ఉదయాన్నే వెళ్ళిన భర్త మీద అనుమానం వచ్చింది. దీని వెనుక ఏదో రహస్యం ఉందని భర్త వెళ్ళిపోయిన వెంటనే తన మామగారి ఫోటో తీసుకొని నిన్న భర్త తన మామగారిని తీసుకెళ్లిన ఆసుపత్రికి బయలుదేరింది. మరోవైపు దిలీప్ మనసులో డబ్బు దురాశతో కళ్ళు మూసుకుపోయాయి. ఒక్కసారిగా నాకు చాలా డబ్బు వస్తుంది, కోటీశ్వరుడునవుతాను అని ఆలోచన మాత్రమే ఉంది దిలీప్కు. కిడ్నీ మార్పిడి జరిగిన తరువాత నాన్నను ఎక్కడన్నా వదిలేసి ఇంటికి వెళ్ళి హేమకు ఏదో ఒక అబద్ధం చెబుతాను, జీవితమంతా సంతోషంగా ఉంటాను అని ఆలోచనలో మునిగిపోయాడు. ఇంజెక్షన్ ఇవ్వటంతో సుందరయ్య గారు నిన్నటి నుండి మత్తుగా ఉన్నారు. ఇంకా డాక్టర్ రాలేదని, మధ్యాహ్నం 12 గంటలకు ఆపరేషన్ మొదలవుతుందని అక్కడి కంపౌండర్ చెప్పటంతో ఆఫీస్కెళ్ళి వస్తానని దిలీప్ వెళ్ళాడు. హేమ ఆసుపత్రికి చేరుకొని మెడిసిన్ కౌంటర్ వద్దకు వెళ్ళింది. హేమ అక్కడ కూర్చున్న నర్సును డాక్టర్ గురించి ఆరా తీయగా, పెద్ద డాక్టర్ సెలవులో ఉన్నాడని, ప్రాక్టీస్ డాక్టర్ మధ్యాహ్నం 12 గంటలకు వస్తారని చెప్పింది నర్స్. అప్పుడు హేమ తన మామగారి ఫోటో చూపించి, ఇతన్ని హాస్పిటల్లో చూశారా అని అడిగింది. అవును, ఈ పెద్ద మనిషి నిన్న నీళ్ల కోసం వచ్చాడు, ఇతనితో పాటు ఒక వ్యక్తి కూడా వచ్చాడు, అతను ఈ పెద్దాయనను ఇక్కడే వదిలి కాసేపటికి వెళ్ళిపోయాడు అనింది నర్స్. ఆ తర్వాత నేను డ్యూటీ దిగాను, ఏం జరిగిందో, ఈ పెద్దాయన ఎక్కడికెళ్ళాడో తెలీదు అనింది నర్స్. కానీ ఇక్కడ నిన్న అదే సమయంలో ఉన్న కంపౌండర్ అతనే, అతనికి తెలిసి ఉంటుంది, అడగండి అంటూ ఒక 32 సంవత్సరాల మనిషిని చూయించింది నర్స్. హేమ నడక వేగం పెంచుతూ అతని వద్దకు వెళ్ళి సుందరయ్య ఫోటో చూపించి వివరాలు అడిగింది. అతను హేమను మీరెవరు అని అడిగాడు. హేమ జరిగిన విషయమంతా చెప్పింది. హేమను పక్కనే గదిలోకి తీసుకెళ్ళి, అమ్మా, నేనిక్కడ పనిచేస్తున్నాను, పెద్ద డాక్టర్ లేకపోవటంతో మీ మామయ్య గారి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ ఈరోజు చేస్తున్నారు. ఆ పెద్దాయనను చూస్తుంటే నాకు చాలా జాలిగా ఉంది, కానీ ఎవరికని చెప్పను.
నా ఉద్యోగం పోతుంది. అందుకే ఎవరికీ చెప్పుకోలేకపోయాను. నువ్వైనా ఇతన్ని కాపాడమ్మా, నేను సహాయం చేస్తాను. కానీ నా పేరు బయటకు రాకుండా చూడు అన్నాడు అతను. కొడుకు తండ్రి గురించి ఇలా ఆలోచించాడా? మామగారి ప్రాణాలపై ₹1,00,00,000 ఒప్పందం కుదుర్చుకున్నారా? డబ్బు కోసం తండ్రి ప్రాణాలు కూడా లెక్క చెయ్యని కొడుకు అనుకుంటూ సమయం లేదని త్వరగా సుందరయ్య గారిని కంపౌండర్ సహాయంతో హాస్పిటల్ నుండి బయటికి తీసుకెళ్ళింది హేమ. ఇంకా మత్తు పూర్తిగా వదల్లేదు సుందరయ్య గారికి. ఆటోలో కాస్త దూరం వెళ్ళిన తర్వాత ఇక ఎటు వెళ్ళాలో అర్థం కాలేదు. 5 నిమిషాలు ఆలోచించి మామగారిని ఊరి బయట వృద్ధాశ్రమానికి తీసుకెళ్ళి అక్కడి మేనేజర్తో విషయాన్ని చెప్పి ఆశ్రమంలో జాయిన్ చేసింది. ఇక ఇటు సుందరయ్య ఎటు వెళ్ళాడో అర్థం కాక ప్రాక్టీస్ డాక్టర్ దిలీప్ సతమతమవుతున్నారు. పోలీస్ కంప్లైంట్ ఇద్దామంటే వీళ్ల బాగోతం బయటపడుతుందని భయపడి కంప్లైంట్ ఇవ్వలేదు. హేమ మామగారిని ఆశ్రమంలో చేర్పించి, మామయ్య కొద్ది రోజులు ఇక్కడే ఉండండి, పరిస్థితులు సర్దుకున్నాక నేనే మిమ్మల్ని ఇంటికి తీసుకువెళ్తాను అంటూ మామగారికి జాగ్రత్తలు చెప్పి ఇంటికి తిరిగి వచ్చింది. సాయంత్రం ఇంటికి వచ్చిన దిలీప్ను పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా అని అడిగింది. హా, ఇచ్చాను, తెలుసుకుని కబురు చేస్తామన్నారు అన్నాడు దిలీప్. కానీ చేతిదాకా వచ్చిన డబ్బు అందలేదని కోపంగా ఉన్నాడు. రోజులు గడుస్తున్నాయి. హేమ ఆశ్రమానికి ఫోన్ చేసి మామగారి ఆరోగ్యం గురించి అడిగేది. అక్కడి మేనేజర్ డాక్టర్ని పిలిచి సుందరయ్య గారికి చికిత్స చేయించారు. అత్తగారి వర్ధంతి రోజున ప్రతి సంవత్సరం మామయ్య వద్దకు వెళ్ళి మామగారితో మాట్లాడి వచ్చేది హేమ. ఇప్పుడు సుందరయ్య గారి ఆరోగ్యం కుదుటపడింది. తోటి వారితో కలిసిపోయారు. రోజులు గడుస్తూ 20 సంవత్సరాలు గడిచాయి. హేమ కొడుకు పెద్దవాడయ్యాడు, ఉద్యోగం చేస్తున్నాడు. హేమ కొడుకు చందు కూడా తండ్రిలాగే స్వార్థంగా ఉండేవాడు. దురదృష్టవశాత్తు హేమ గుండె నొప్పితో మరణించింది. మరుసటి రోజు కవిత వర్ధంతి రోజు. ప్రతి సంవత్సరం వచ్చే కోడలు ఈ సంవత్సరం రాలేదేంటి అనుకున్నారు సుందరయ్య గారు. ఇప్పుడు సుందరయ్య గారికి 84 సంవత్సరాలు. తల్లి మరణించాక 8 నెలలలోపు చందు ప్రేమ వివాహం చేసుకున్నాడు. భార్య మరణించాక దిలీప్ తాగుడుకు బానిసయ్యి ఉద్యోగం పోగొట్టుకుని కొడుకుపై ఆధారపడి బ్రతుకుతున్నాడు. రోజులు గడుస్తున్నాయి. కర్మఫలం అనుభవించక తప్పదు. నాన్న, నీ వలన ఇంట్లో ఖర్చులు ఎక్కువయ్యాయి. ఎలాగైతే నీకు తాతయ్య భారమయ్యాడో అలాగే నువ్వు నాకు భారమయ్యావు. నీ భారాన్ని నేను మోయలేను అనేవాడు చందు. చందు భార్య కూడా మామగారిని ఇంటి నుండి వెళ్ళగొట్టడానికి చూసేది. ఇప్పుడు దిలీప్కు తను చేసిన తప్పు తెలిసొచ్చింది. కొడుకు ఇంటి నుండి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాలి అనుకునేవాడు దిలీప్. అనుకుంటుండగా ఆ రోజు రానే వచ్చింది. చందు తండ్రిని తీసుకెళ్లి ఆశ్రమంలో చేర్పించాడు. దిలీప్కు తల్లి తండ్రి పట్ల గతంలో తను చేసిన తప్పులు కళ్ళ ముందు కదులుతున్నాయి. ఆశ్రమంలోనికి వెళ్ళి తన గదిలోకి వెళ్ళాడు దిలీప్. ఆగకుండా కళ్ళ నుండి నీరు కారుతూనే ఉంది. కాసేపటికి వార్డెన్ వచ్చి భోజనానికి పిలిచాడు. భోజనాలకు ఆశ్రమంలోని అందరూ భోజనశాల వద్దకు చేరుకుంటారు. భోజనం చేస్తున్న దిలీప్కు వణుకుతున్న ఒక స్వరం, ఎలా ఉన్నావు అని పిలిచిన శబ్దం వినపడింది. తిరిగి చూశాడు. మడతలు పడిన శరీరం, మాసిపోయిన గడ్డంతో ఒకరి సహాయంతో నడుస్తున్న అతన్ని చూసి కాళ్ళ కింద భూమి కదిలిపోయింది దిలీప్కు. నాన్నా, ఇక్కడెలా అంటూ ఆశ్చర్యపోయాడు. వణుకుతున్న గొంతుతో, తండ్రిని చంపాలని చూశావు, కానీ కూతుర్లాంటి కోడలు నన్ను ఇక్కడ జాయిన్ చేసింది అని జరిగిన విషయం చెప్పారు సుందరయ్య గారు. నువ్వేంటిక్కడ? కోడలు మనవడు ఎలా ఉన్నారు? కోడలిని చూడాలనుంది. మీ అమ్మ నన్ను వదిలి వెళ్ళిపోయాక ఈ భూమి మీద నేను బ్రతకటానికి కారణం కూతుర్లాంటి కోడలు హేమ. హేమను సంవత్సరం నుండి చూడలేకపోయాను. నాకు కూడా ఆరోగ్యం బాగుండడం లేదు. చివరిసారి హేమను చూడాలనుంది అని అడిగారు సుందరయ్య గారు. అంటే
హేమకు నా తప్పులన్నీ తెలిసాయా? నన్ను క్షమించు నాన్నా. నేను చాలా పెద్ద తప్పు చేశాను. అమ్మ బ్రతికున్నప్పుడు స్వార్థంతో డబ్బు ఒక్కటే ముఖ్యమని మిమ్మల్ని చూడడానికి రాలేదు. కానీ నేను చేసిన కర్మ అనుభవిస్తున్నాను. హేమ సంవత్సరం క్రితం గుండె నొప్పి రావటంతో శాశ్వతంగా నన్ను వదిలి వెళ్ళిపోయింది. చందు పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు వాడికి నేను భారమయ్యాను. కొడుకు చెప్పేది వింటూ చలనం లేకుండా తననే చూస్తున్న తండ్రిని నాన్న అంటూ కదిపాడు దిలీప్. హేమ ఇక లేదని తెలిసాక ఇక భూమి మీద ఎవరి కోసం బ్రతకాలి అనుకున్నారో ఏమో సుందరయ్య గారు చివరి శ్వాస విడిచారు. దిలీప్ మిగిలిన జీవితమంతా ఆశ్రమంలోనే గడిపాడు. నిజ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా ఈ కథను రాయటం జరిగింది. కథ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. కథ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్. మరి ఒక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.